హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో గోంగూర బోటి వండబోతున్నాను. గోంగూర ఉప్పులో కడిగి పెట్టాను. ఇంకోసారి మంచినీళ్ళలో కూడా వేసాను. టమాటాలు 3 తొడుగులు తీసి ఉంచుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా కోసి ఉంచుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి, గోంగూరలో బాగుంటాయి. ఇంకా స్టవ్ ఆన్ చేసి వంట స్టార్ట్ చేస్తాను. ఈ బోటి 3 విజిల్స్ వచ్చేలాగా ఉంచాను. విజిల్స్ కూడా పోయింది. ఇంక ఈ వంట మొదలు పెడదాం. కొంచెం ఆయిల్ పోసుకున్నాను, ఎందుకంటే బోటి కూడా వేయించాలి కాబట్టి. గోంగూరకి వేసాను ఆయిల్. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసాను. ఈ కొద్దిగా వేయించుకున్న తర్వాత టమాటా గోంగూర వేస్తాను. ఇలా పచ్చివాసన పోతే చాలు, ఎర్రగా ఏగాల్సిన పని లేదు. టమాటా గోంగూర కూడా పెట్టేస్తాను. ఇది మళ్ళీ పేస్ట్ వేసుకోవాలి కదా, అందుకని ఇలా ఒకసారి చేసి చేయండి, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు అనక. కాకపోతే ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. కొత్తిమీర కూడా పెట్టాను. గోంగూర, కొత్తిమీర 2 ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగాను అనమాట. ఎందుకంటే మందులు చల్లుతారుగా, ఎప్పుడు అదే చెప్తాను. కామన్గా ఎప్పుడు ఉప్పు నీళ్ళలో కడగటం అలవాటు అయిపోయింది కరోనా కాడి నుంచి. మూత పెట్టి మగ్గించుకున్నాం. ఒకసారి చూద్దాం. నీరంతా డ్రై అయిపోయింది. ఇక దీన్ని కొంచెం ఆరనిచ్చి మిక్సీ వేద్దాం. పప్పు గుత్తి రుబ్బితే బాగుంటుంది, కాకపోతే పిల్లలన్నీ ఏరి పక్కన పెడతారు, అందుకే అన్నీ మిక్సీ వేయటం అలవాటు చేసుకున్నా. మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీన్ని కొంచెం ఆరనిచ్చి మిక్సీ వేసుకుంటాను. ఈలోపు అది కడిగి మళ్ళీ బోటీని నూనెలో వేయించుకొని ఉప్పు కారం కలిపి అప్పుడు ఈ గోంగూర కూడా దాంట్లో వేసి ఉడకనిద్దాం అనమాట. నేను చేసే స్టైల్ ఇలాగ మా అమ్మగారు చేసేది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను. చిన్న టీ స్పూను దీంట్లో వేసాను. ఇది పెద్దది, దీంట్లో వేసి ఎక్కువ అయిపోద్ది. కొంచెం కరివేపాకు, ఇప్పుడు బాయిల్ చేసింది బోటి 4 విజిల్స్ వచ్చేలా పెట్టాను. మెత్తగా ఉడికిపోయింది, లేకపోతే కాబట్టి త్వరగా ఉడికిపోయింది. ఇది ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాము. అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసింది, ఇది మొత్తం దీంట్లో వేసేస్తున్నాం. ఈ నీళ్ళతోనే వేసేసాం మొత్తం. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం, ఎందుకంటే ఇది కూరగా వండాలి. అవి ఆరేలోపు వేసేద్దాం. మూత పెట్టి ఉడికిద్దాం. ఈలోపు గోంగూర ఆరిన తర్వాత మిక్సీ వేసుకొని తీసుకొస్తాం. కుక్కర్లో వచ్చిన వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాం. ఈ జనరేషన్లో మసాలాలు లేనిదే కూరలు తింటలేదు. మా చిన్నప్పుడు అసలు మసాలా అంటేనే వాడేవాడు కాదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే వేసేవాళ్ళు నాన్ వెజ్లో. చెక్క లవంగం,
అది బిర్యానీ ఆ చికెన్ అలాంటి అయితే ఇదిగోండి మిక్సీ పట్టాను. దీన్ని వేసేసుకుంటున్నాను. మరీ మెత్తగా పట్టలేదు, ఈ మాదిరిగా పట్టాను అన్నమాట. ఇది పెట్టి ఈ మొత్తం దీంట్లో వేసి కలిపేసిన తర్వాత సిమ్లో ఉంచుతాను. ఒకసారి చూద్దామండి. సిమ్లో పెట్టాను. ఇలా నూనె తేలిందంటే అయిపోయింది. ఇంకా దీనికి మనకి కొత్తిమీర కూడా వేసే పని లేదు, ఎందుకంటే అన్నీ గోంగూరలోనే మిక్స్డ్ అయిపోయినాయి కదా. కొత్తిమీర, గోంగూర, టమాటా, పచ్చిమిర్చి, మొత్తం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. గోంగూరలో పులుపు ఉంటుంది కదా, పులుపుకి కొంచెం కారం, ఉప్పు పడుతుంది. అయిపోయిందండి. ఇంకా ఇది నా స్టైల్లో చేసే బోటి గోంగూర. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్, ఆపేస్తున్నాను. ఇంకా తినటమే లేటు. ఈ కర్రీ ఒక బాబు తింటాడు, ఒక బాబు తిండు. ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ కదా. ఇప్పుడు నేను తినపోతున్నాను. వేడి వేడి రైస్, వేడి వేడి బోటి గోంగూర. ఇదే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్.